హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ పార్ట్ 32. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గత 3 రోజులుగా వస్తూనే ఉన్నాను. పూజ, ఇక్కడ మన విషయం అంతా తెలిసిపోయింది పూజ. ఇక వెళ్ళిపోదాం రా పూజ, బయటికి రా పూజ అని అరుస్తున్నాడు. ఏమనుకోకండి బాబు, నిన్న రాత్రి కూడా నేను చూశాను వీడిని, కానీ ఇక్కడ పని చేస్తున్నాడేమో అనుకున్నా అంటుంది మాలతి అమాయకంగా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చూడండి ఎన్ని నాటకాలు ఆడుతుందో డబ్బు కోసం. నా మనవడి జీవితం బొగ్గుపాలు అయ్యేది. చూశారా అల్లుడు గారు, ఇప్పటికైనా తెలిసిందా? ఒక అనాథే అవుతుంది. మనలాగా ఉన్నతమైన బుద్ధులు వస్తాయా? ఇప్పుడైనా కళ్ళు తెరవండి, దాన్ని ఇంట్లోంచి గెంటేయండి, విద్యాదేవి బాధగా అంటుంది. ఇప్పటి వరకు ఇలా చాలా మందిని ట్రాప్ చేసింది విద్యాదేవి, కాకపోతే ఎప్పుడూ ఎవరికి దొరకలేదు. ఇంతకంటే ఇంకొక మాట తన గురించి ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అంటాడు రానా కోపంగా. ఎందుకు మాట్లాడొద్దు సార్, తను నా లవర్, డబ్బు కోసమే మీ దగ్గరికి వచ్చింది. పూజ, మన బండారం బయటపడింది, ఇక బయటికి రా పూజ అంటూ డోరు వైపు విడిపించుకొని పరిగెత్తాడు. సింధు, విద్యాదేవి, మాలతి ఫుల్ ఖుషి అయిపోతారు, ఇక పూజ పని అయిపోయిందని. అప్పుడే బయటికి వస్తుంది పూజ. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని, భయపడకు పూజ, మనం వెళ్ళిపోదాం. నువ్వు ఎవరికీ భయపడకు, నువ్వు చేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. నేను సార్ని క్షమాపణ అడుగుతాను. సార్, తప్పైపోయింది సార్, మరొకసారి ఇలాంటి పిచ్చి పని చెయ్యదు. పూజ అంటే నాకు ప్రాణం సార్, డబ్బు కోసమే ఇలా చేసింది. ప్లీజ్ పోలీసులకు పట్టించకండి సార్, మేము దూరంగా వెళ్ళి ఎక్కడైనా పెళ్లి చేసుకొని మా బతుకు మేము బతుకుతాం అంటాడు చెయ్యి పట్టుకొని లాగుతూ వాడు. రానాతో పాటు అందరూ తెల్లబోయి వాడినే చూస్తారు. సెక్యూరిటీ కొట్టడానికి వస్తారు, బట్ రానా ఆపేస్తాడు. ఏమా, వీడు మీకు తెలుసా అడుగుతాడు విష్ణు కోపంగా. నాకెలా తెలుస్తుంది? పాపం పూజ పేరుతో డైలాగ్లు బట్టి పట్టాడు, కానీ పూజా మేడం ఫోటో చూడలేదేమో, అందుకే నా చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు అంటుంది ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన మీరా. సింధు వెంటనే తన రూమ్ లోకి పారిపోతుంది. విద్యాదేవి కోపంగా మాలతిని చూస్తుంది. మాలతి ఇలా జరిగిందేంటి అని అయోమయంతో నెత్తి గొక్కుంటుంది. ఎందుకంటే ఆ రూమ్ నుంచి బయటికి వచ్చింది మీరా కాబట్టి, పూజ కాదు. పైగా వాడు మీరాని చూసి పూజ అనుకుంటున్నాడు. అందరికీ అర్థమైపోయింది వాడు అబద్ధం ఆడుతున్నాడని. వెంటనే వాణ్ణి బాగా చిత్త కొడతాడు రానా. ఎంతలా అంటే ఫుల్ గా రక్తం వచ్చేలా బాగా కొట్టి సెక్యూరిటీకి అప్పగిస్తాడు. అసలు ఇదంతా వీడు ఎందుకు చేశాడు, ఎవరు చేయించారో అన్ని వివరాలు నాకు కావాలి అని రానా. ఇదేంటి ఇలా జరిగింది, ఇంతకీ పూజా పిల్ల ఎక్కడా అని మనసులో అనుకుంటూ విద్యాదేవి, పైకి మాత్రం ఆ పూజాని పిలిపించండి, ఇద్దరికి సంబంధం లేకపోతే ఎందుకు వస్తాడు వాడు, పూజ పేరు ఎందుకు చెప్తాడు అని అరుస్తుంది. అమ్మమ్మ ప్లీజ్ అంటూ అరుస్తాడు రానా. ఎందుకు పూజని పిలవడం? మీరాని చూసి పూజ అనుకుంటున్నాడు అంటే వాడు పూజ అని గుర్తుపట్టనట్టే కదా అంటాడు విష్ణు. నేనన్న దాంట్లో తప్పేముంది నాన్న, మీకు అర్థం కావడం లేదా? వాడు బయటికి వచ్చినా అది ఇంకా ఆ రూమ్ లోనే ఉంది, బయటికి రావట్లేదు. తనని పిలు బయటికి, తాడో పేడో నేనే తేల్చేస్తాను అంది కోపంగా విద్యాదేవి. ఎలాగైనా పూజ మీద నింద వేయాలని ఫిక్స్ అయిపోయింది. అవును బాబు, ఇంటికి కాబోయే కోడలు అన్నప్పుడు క్యారెక్టర్ మంచిగా ఉండాలి, పిలు అంటుంది మాలతి ఏం చెప్పాలో తెలియక. ఎక్కువ మాట్లాడితే నాలిక చీరేస్తాను, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, మాకు సలహాలు ఇవ్వకు అంటాడు రానా కోపంగా. కానీ నాన్న, ఇది చిన్న విషయం కాదు, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, ఇది బయటి వాళ్ళకి తెలిస్తే అందరి ముందు మన పరువు పోతుంది. పూజని ఒకసారి పిలు, నేను అడుగుతాను, తను చెప్పింది నమ్ముదాం అంటుంది రమణమ్మ ముందు జాగ్రత్తగా. అదే కదా నేను అనేది వదిన, ఎక్కడ రక్తమో ఎవరికి పుట్టిందో, పైగా అనాథ, ఇలాంటి బుద్ధులే ఉంటాయి అంటుంది కోపంగా విద్యాదేవి. ఆ మాట నోటి నుంచి వినగానే చాలా కోపంగా, పూజ అలాంటి అమ్మాయి కాదు, చాలా అమాయకురాలు,
తన గురించి మీరు ఇలా మాట్లాడడానికి వీలేదు. అయినా నానమ్మ తను ఆ రూమ్ లో లేదు అని కొన్ని సెకండ్ల తర్వాత రానా నాతో పాటు నా రూమ్ లో ఉంది అని గట్టిగా అరుస్తాడు రానా. అందరూ షాక్ అవుతారు, ముఖ్యంగా విద్యాదేవి. సైలెంట్ అయిపోతారు అందరూ. ఇక నేను లేటుగా వచ్చాను నాన్న, అందుకే కాసేపు మాట్లాడదామని నేను రాగానే పిలిపించుకున్నాను. తను నా రూమ్ లోనే ఉంది. కింద గొడవ చూసి సేఫ్టీ కోసం రూమ్ లోనే లాక్ చేసి వచ్చాను అంటాడు రానా. మంచి పని చేశావు. అనవసరంగా గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకైనా మంచిది అమ్మాయి రూమ్ పైనే ఏర్పాటు చేయించు మీకు పెళ్ళయ్యే వరకు అంటాడు కోపంగా విద్యాదేవి మాలతి వైపు చూస్తూ. విద్యాదేవి నోరు ఇక మూతపడింది. కడుపు మండిపోయింది ఆ మాటకి. ఓకే నాన్న అని రానా అంటుండగా మీరా వెళ్లి పూజని తీసుకొస్తుంది. అందరూ సీరియస్ గా ఉండడంతో భయపడి రమణమ్మ పక్కకు వెళ్లి నిలబడుతుంది పూజ. ఏమైంది నానమ్మ అంటూ. తన అమాయకత్వానికి బాధపడుతూ ఏం లేదమ్మా, ఎవడో దొంగ ఎదవ వచ్చాడు గార్డెన్ లోకి, సెక్యూరిటీ పట్టుకెళ్లారు, నువ్వు భయపడకు, మేము లేము అంటుంది. బయటి నుంచి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వచ్చి సార్ వాడు నోరు విప్పాడు, రూమ్ లో కట్టేశాం, మీరు రండి అంటాడు రానాని. రానా విష్ణు ఇద్దరు బయటికి వెళ్తూ పూజ నువ్వు నానమ్మ రూమ్ లో పడుకో ఇవాల్టికి అంటూ రానా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే పైనుంచి వినయ్ లేచి వస్తాడు. ఏం జరిగింది అంటూ. జరిగింది చెప్తుంది నాగమణి. అంతే తను కూడా సెక్యూరిటీ రూమ్ కి వెళ్తాడు. రమణ పూజ చెయ్యి పట్టుకొని విద్యాదేవిని కోపంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. విద్యాదేవి మాలతిని తిట్టుకుంటూ తన రూమ్ లోకి వెళ్తుంది. సింధు మంచంపై కూర్చొని విద్యాదేవిని చూడగానే ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని, వాడు కొడితే విషయం మొత్తం బయట పెడతాడు అంటుంది కంగారుగా. పెడితే పెట్టని ఎదవ, అయినా నీకు బుద్ధి లేదు, ఆ పిల్ల ఫోటోలో చూపించొద్దు ముందుగా అడుగుతుంది మాలతిని. మరీ బాగుంది, ఆ అమ్మాయి ఫోటో తీసుకునే టైం ఎక్కడ ఇచ్చావు, మీరే తెగ తొందర పెట్టేశారు, అందుకే ఇలా జరిగింది, ఇప్పుడు నా పేరు తెలిస్తే పరిస్థితి ఏంటో భయంగా ఉంది అంటుంది మాలతి. నైట్ ఎందుకు అందరూ అంత సీరియస్ గా ఉన్నారు అని అడుగుతుంది పూజ జడ వేసుకుంటూ మీరాని. దొంగ వచ్చాడు కదా మేడం, అందుకే. చెప్పడం మర్చిపోయాను, రానా సార్ కాఫీ తెమ్మన్నారు పైకి అని నవ్వుతూ చెప్తుంది మీరా. నువ్వెందుకు నవ్వుతున్నావు, నేనెందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అంటుంది పూజ. సరే ఇవ్వకండి, నాకెందుకు, నన్నేమైనా అడిగాడా సార్ అని బెడ్షీట్ సర్దుతుంది మీరా. కొద్దిసేపు అటు ఇటు తిరిగి కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలిపి రానా గదికి వెళ్తుంది పూజ. అప్పుడే డ్రెస్అప్ పై హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు రానా. రానా సార్ అని పిలుస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి రానా అనమని అంటూ కప్పు తీసుకొని పక్కన పెట్టి పూజని దగ్గరికి లాక్కుంటాడు. నేను అలా పిలవలేను అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని. అలా పిలవకపోతే పనిష్మెంట్ ఉంటుంది అంటాడు తనని గట్టిగా అలాగే పట్టుకొని కళ్ళలోకి కొంటెగా చూస్తూ రానా. మీరు అడ్వాంటేజ్ తీసుకుంటే నేను నానమ్మకి చెప్తాను అంది. చెప్పు, నాకేమైనా భయమా, ఇంతకి ఏమని చెప్తావు, ముద్దులు అడుగుతున్నాడనా అంటాడు పెదవుల వైపు చూస్తూ రానా. అదిగో మళ్ళీ ఇలా చేస్తే నేను మీ దగ్గరికి రాను అంటుంది. రాకు, నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు కదా అంటూ సోఫాలో కూర్చొని తనని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు రానా. మళ్ళీ ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు అంటూ రానా మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది పూజ. ఇక నో బ్లాక్ మెయిలింగ్, డైరెక్ట్ గా ఒక తాళి కట్టేస్తాను, కామ్ గా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావు అన్నాడు. పెళ్ళా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది పూజ. పెళ్ళే, చేసుకోవా నన్ను అంటాడు నవ్వుతూ రానా. రానాన్ని చూస్తూ గట్టిగా హత్తుకొని నిజంగా అది జరిగితే ఇక నేను దేవుణ్ణి ఏమీ అడగను అంటుంది ఎమోషనల్ అవుతూ. బట్ నువ్వు ఒక ప్రామిస్ చెయ్యాలి అంటాడు రానా అలాగే హత్తుకొని. ఏంటి అంటుంది అతన్ని వీడి కళ్ళు తుడుచుకుంటూ పూజ. ఇంత చిన్న విషయానికి ఏడుస్తావా పూజ అంటూ కళ్ళు తుడుస్తాడు రానా. భయమేస్తుంది, ఇదంతా అబద్ధం కాదు కదా, మీరు నన్ను వదిలేయరు కదా, నిద్దట్లో కూడా ఉలిక్కిపడి లేస్తున్నాను, ఆ భైరమ్మ బసవడు మనుషులు కలలో కనిపిస్తారు అంటుంది. అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు, వాళ్ళు నిన్ను కాదు కదా
నీ నీడను కూడా టచ్ చేయలేరు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఇక నీ లైఫ్ ని మొత్తం హ్యాపీనెస్ తో నిండిపోతుంది. ఐ ప్రామిస్ యూ అంటూ పూజ ఫోర్ హెడ్ పై ముద్దు పెట్టుకుంటాడు రానా. మీరు నా పక్కన ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అంటుంది అతని భుజంపై వాలి. నేను పక్కన లేకున్నా నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితులలోనూ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు డెలికేట్ గా వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా కాస్త ఒకసారి నా గురించి ఆలోచించు అంటాడు రానా. అలాంటి రోజులు రాదులే అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది పూజ. ఒక కిస్ కావాలి అంటాడు గట్టిగా హత్తుకొని రానా. నోనో, అలాంటిదేమీ లేదు. అయినా నానమ్మ నన్ను పిలిచింది అంటూ గబుక్కున లేచి బయటకు పరిగెత్తింది పూజ. ఈ పూజ, నేను టిఫిన్ చేయకుండా కాఫీ తాగను అంటూ కప్పు పట్టుకొని వెనకే వస్తాడు రానా. ఒకరి తర్వాత ఒకరు నవ్వుకుంటూ పైనుంచి వస్తుంటే వాళ్ళని చూస్తుంది సింధు కోపంగా. పక్కనే ఉన్న విద్యాదేవి కడుపు కూడా మండిపోతూ ఉంటుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.